అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చనా చాట్ మసాలా చేశానండి. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి. చనా చాట్ మసాలా చేసుకోవటానికి శనగలను నేను నైటే నానబెట్టుకున్నానండి. ఒక 10 గంటల పాటు ఇవి బాగా నానాయండి. శనగలు 10 గంటల పాటు నానిన తర్వాత ఫ్రెష్గా కడుక్కొని కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ పెట్టుకున్నానండి. మెత్తగా ఉడికిపోయాయి ఇలా. ఇప్పుడు చనా చాట్ మసాలా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేస్తానండి. ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నానండి. తర్వాత స్పైసీకి సరిపడా కారం, ఆ తర్వాత ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. కొద్దిగా గరం మసాలా అండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. శనగల్లో కూడా వేసి ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఇందులో కూడా వేస్తున్నాను, చూసి వేసుకోవాలండి. ఆ తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలంటే వాటర్ కూడా వేసి చేసుకోవచ్చండి ఇలా మసాలాని. చూసారు కదా, మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత శనగలని తాలింపు వేసుకుందామండి. చనా చాట్ తాలింపు కోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నానండి. కళాయి హీట్ ఎక్కింది, అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత తాలింపు గింజలు వేసుకుంటున్నానండి 1 స్పూను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఇవి కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ పెట్టుకున్న మసాలా చాట్ని ఇందులో వేస్తున్నానండి. 1 నిమిషం పాటు వేగాలి ఇది కూడా. చూసారు కదండి, 1 నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఈ శనగలను వేసుకోవాలండి, ఉడికించి పెట్టుకున్నవి. అలా శనగలను వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి ఒకసారి, ఈ మసాలా మొత్తం పట్టే విధంగా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత గింజలు లేకుండా 1 టమాటాని కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి, సన్నగా తరగాలి వీటిని కూడా. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలండి, 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం వేసి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, స్పైసీ చనా చాట్ మసాలా రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.